సిక్స్త్ క్లాస్ సైన్స్ చూద్దాం. ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు. విటమిన్ డి చేపలు, గుడ్లు, కాలేయం, మిల్క్, బటర్లో ఉంటాయి. విటమిన్ బి అనేది కాలేయం, గోధుమ, బియ్యాల్లో ఉంటాయి. విటమిన్ సి అనేది నిమ్మ, ఉసిరి, పచ్చిమిర్చి, టమాటా, కమలాల్లో ఉంటాయి. విటమిన్ ఏ అనేది ఫిష్ ఆయిల్, మిల్క్, క్యారెట్, మామిడి, బొప్పాయిల్లో ఉంటాయి. పిండి పదార్థ వనరులు ఏంటంటే బియ్యం, సజ్జలు, మొక్కజొన్న, గోధుమలు, పుచ్చకాయ, మామిడి, బొప్పాయ, చెరకు, బంగాళదుంప, చిలకడదుంపల్లో పిండి పదార్థ వనరులు ఉంటాయి. నెక్స్ట్ విటమిన్ డి అనేది మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియం ఉపయోగించడంలో సహాయపడుతుంది. విటమిన్ ఏ అనేది చర్మం, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. నెక్స్ట్ ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని ఏమని పిలుస్తారు అంటే శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తారు. నెక్స్ట్ ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ పీచు పదార్థం శరీరం నుండి వ్యర్థ ఆహారాన్ని వేరుపరచడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ 2 గ్రాముల కాపర్ సల్ఫేటును 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. నెక్స్ట్ 10 గ్రాముల కాస్టిక్ సోడాని 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయవచ్చు. నెక్స్ట్ పంజాబ్ వారు ఆచరించే కొన్ని భోజనాలు ఏంటో చూద్దాం. మక్కీ అంటే మొక్కజొన్న, రోటీ, రాజ్మా అంటే కిడ్నీ బీన్స్, సార్పన్ సాగ్, ఆవాల ఆకుకూర, పెరుగు, నెయ్యి ఇవి పంజాబ్ వారు ఆచరించే కొన్ని భోజనాలు అన్నమాట. పచ్చి బంగాళదుంపలో స్టార్చ్ ఉంటుంది. నెక్స్ట్ పాలలో మాంసకృతులు ఉంటాయి. వేరుశనగలో కొవ్వు ఉంటుంది. నెక్స్ట్ భాస్వరం అంటే ఫాస్ఫరస్ లభించే వనరులు ఏంటంటే బియ్యం, పచ్చిమిర్చి, అరటి, మిల్క్లలో భాస్వరం లభిస్తుంది. నెక్స్ట్ అయోడిన్ లభించే వనరులు ఏంటి? చేపలు, అల్లం మొదలైనవి. నెక్స్ట్ తగినంత సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడం వల్ల ఏర్పడు విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఐరన్ లభించే వనరులు ఏంటి? ఆపిల్, మాంసం, ఆకుకూరలు ఎక్సెట్రా. కాల్షియం లభించే వనరులు పాలు, గుడ్లు. నెక్స్ట్ పీచు పదార్థాలు ఉండే వనరులు ఏంటి? తృణధాన్యాలు, పప్పులు, తాజా పండ్లు, కూరగాయలు, బంగాళదుంపలు మొదలైనవన్నిటిలో కూడా పీచు పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ బలవర్ధక ఆహారం అనగా ఏంటంటే వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలను అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువలు పెంచడం ద్వారా బలవర్ధక ఆహారం అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులు ఏంటంటే పోషకాహార లోప వ్యాధులు. నెక్స్ట్ కొవ్వు ఉండే వనరులు ఏంటి? ఐస్ క్రీమ్, మీగడ, రబ్ది, స్వీట్స్ అంటే పేడ, సమోసా మొదలైనవన్నీ వీటి వలన ఊపకాయం అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ లెసన్ పదార్థాలను వేరు చేయటం. బిట్స్ చూద్దాం. నీటి ఆవిరిని ద్రవరూపంలోకి మార్చే ప్రక్రియ సాంద్రీకరణం. నెక్స్ట్ నీటి నుండి మలినాలను వేరుచేయే పద్ధతి వడపోత. నెక్స్ట్ బాష్పీభవనం ప్రక్రియ ద్వారా సముద్ర నీటి నుండి ఉప్పు లభిస్తుంది. నెక్స్ట్ నీటిని ఆవిరిగా మార్చే ప్రక్రియ బాష్పీభవనం అనమాట. నెక్స్ట్ నీటి నుండి బురదను వేరుచేయే పద్ధతి ఏంది? తీర్చడం. నెక్స్ట్ కాటేజ్ చీజ్, పన్నీర్ అనేది తయారీ ప్రక్రియలో వడపోత పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ నూనె మరియు నీటిని వాటి మిశ్రమం నుండి తేల్చడం ద్వారా వేరు చేయవచ్చు. నెక్స్ట్ పొట్టు రాళ్లను చేతితో వేరు చేయడం ద్వారా ధాన్యం నుండి వేరు చేయవచ్చు. నెక్స్ట్ బరువైన ధాన్యపు గింజల నుండి పొట్టును తూర్పార పట్టడం ద్వారా వేరు చేయవచ్చు. నెక్స్ట్ ఒక మిశ్రమంలో వేరువేరు పరిమాణాలలో ఉన్న రేణువులను వేరు చేయడానికి జల్లెడ పట్టడం లేదా వడపోత పద్ధతులు ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇసుక నీటి మిశ్రమంలో బరువైన ఇసుక కణాలు నీటి అడుగు భాగంలోకి చేరినప్పుడు తేర్చుట అనే ప్రక్రియను ఉపయోగించి నీటిని వేరు చేయవచ్చు. నెక్స్ట్ కరకని ఘన పదార్థం ఒక ద్రవము యొక్క మిశ్రమం నుండి వడపోత ప్రక్రియ ద్వారా అందలి అంశాలను వేరు చేయవచ్చు. ఒక ద్రవమును దాని బాష్పముగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. ఒక ద్రవములో కరిగి ఉన్న ఘన పదార్థాన్ని వేరు చేయడానికి బాష్పీభవన ప్రక్రియను ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఒక ద్రావణంలో అంతకు మించి అదనపు పదార్థము కరగడానికి వీలు లేనటువంటి ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు. నెక్స్ట్ లెసన్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట. దానిలో బిడ్స్ ఏ పదార్థాలను అయితే సులభంగా గీకగలుగుతున్న
గీకగలుగుతున్నామో లేక సంపీడనం చెందించగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలు అని, గీకలేని వాటిని దృఢమైన పదార్థాలు అంటాం. నెక్స్ట్, నీటిలో పూర్తిగా అదృశ్యం అయ్యే లేదా కరిగే పదార్థాలను నీటిలో కరిగే పదార్థాలు అంటారు. నెక్స్ట్, ఫోర్త్ది మొక్కల గురించి తెలుసుకుందాం. దానిలో టమాటా మొక్క వర్గం ఏంటంటే గుల్మం. నెక్స్ట్, మామిడి మొక్క వర్గం వృక్షం. నెక్స్ట్, నిమ్మ మొక్క వర్గం పొద. నెక్స్ట్, ఆకుపై ఉన్న గీతలను ఏమంటారు? ఈనెలు అంటారు. నెక్స్ట్, ఆకు మధ్యలో ఉన్న స్పష్టమైన గీతను నడిమి ఈనె అంటారు. నెక్స్ట్, ఒక ఆకులో ఈనెలతో చేయబడిన రూపురేఖను ఆకులు ఈనెల వ్యాపనం అంటారు. నెక్స్ట్, నడిమి ఈనెకు ఈ రూపురేఖ రెండు వైపులా వలలాగా ఉంటే అది జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. నెక్స్ట్, గడ్డి ఆకులలో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఇవి సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. నెక్స్ట్, పచ్చి బంగాళదుంప మొక్క కూడా పిండి పదార్థాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, నీరు ఖనిజ లవణాలను మొక్కలు వేర్లు నుండి గ్రహిస్తాయి. నెక్స్ట్, మనం తినే వేర్లకు ఉదాహరణలు ఏంటంటే కర్రపెండలం, చిలకడదుంప, క్యారెట్, ముల్లంగి, కందగడ్డ మొదలైనవి అన్నమాట. పత్రపీఠం అంటే ఏంటంటే కనువు దగ్గర కాండాన్ని ఆకుతో కలిపే ఆకు యొక్క దిగువ భాగం. నెక్స్ట్, పత్రవృంతం అంటే ఏంటంటే మొక్క యొక్క కాండంతో ఆకును కలిపే కాడ వంటి నిర్మాణం. నెక్స్ట్, పత్రదళం ఏంటి? ఆకు యొక్క సన్నని చదునైన ఆకుపచ్చ భాగం పత్రదళం. నెక్స్ట్, వరి అనేది గుబురు వేరు వ్యవస్థ. తులసి అనేది తల్లివేరు వ్యవస్థ. మామిడి అనేది తల్లివేరు వ్యవస్థే. గులాబీ కూడా తల్లివేరు వ్యవస్థే. నెక్స్ట్, వేప తల్లివేరు వ్యవస్థ. గడ్డి గుబురు వేరు వ్యవస్థ. నెక్స్ట్, గులాబీ, మామిడి, వేప, తులసి అనేది జాలాకార వ్యాపనం. వరి అనేది సమాంతర ఈనెల వ్యాపనం అన్నమాట. నెక్స్ట్, ఫిఫ్త్ లెసన్ శరీర కదలికలు. దానిలో బిట్స్. రెండు ఎముకలు కలిసే ప్రాంతాన్ని కీలు అంటారు. నెక్స్ట్, కీలు రెండు రకాలు. అవి ఒకటి కదిలే కీళ్ళు, రెండు కదలని స్థిర కీళ్ళు అన్నమాట. నెక్స్ట్, కదిలే కీళ్ళు 4 రకాలు. అవి ఒకటి బంతిగిన్నె కీలు, మడతబందు కీలు, జారెడు కీలు, బొంగరపు కీలు. దానిలో ఫస్ట్ది బంతిగిన్నె కీలు గురించి చూద్దాం. ఒక ఎముక యొక్క గుండ్రని చివరి భాగం మరొక ఎముక యొక్క గిన్నె వంటి భాగంలో అమరి ఉంటుంది. ఈ కీలులో ఎముక అన్ని వైపులకు సులభంగా తిరుగుతుంది. ఈ కీలును బంతిగిన్నె కీలు అంటారు. ఎగ్జాంపుల్గా భుజం, తుంటి భాగాలు. నెక్స్ట్, రెండవది మడతబందు కీలు గురించి చూద్దాం. ఒక తలుపు యొక్క మడత వలె ఎముకలు ఒక దిశలో కదలడానికి సహాయపడే కీళ్ళని మడతబందు కీలు అంటారు. ఎగ్జాంపుల్ మోచేయి, మోకాలు ఉండే కీలు. నెక్స్ట్, థర్డ్ది జారెడు కీలు. దాని గురించి చూద్దాం. ఎముకలు ఒకదానిపై ఒకటి జారడానికి ఉపయోగపడే కీలును జారెడు కీలు అంటారు. ఎగ్జాంపుల్ వెన్నెముక, మణికట్టు మరియు చీలమండలంలో ఉండే కీలు అన్నమాట. నెక్స్ట్, ఫోర్త్ది బొంగరపు కీలు గురించి చూద్దాం. పుర్రెను వెన్నెముకకు కలిపే కీలుని బొంగరపు లేదా మెడకీలు అంటారు. ఇది తలభారాన్ని భరిస్తుంది. బొంగరపు కీలు ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది. నెక్స్ట్, పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం సుమారు 305 ఎముకలతో ఏర్పడుతుంది. నెక్స్ట్, యుక్త వయసులో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలవడం ద్వారా ఎముకల సంఖ్య 206కి తగ్గుతుంది. నెక్స్ట్, మన శరీరంలోని అన్ని ఎముకలు కూడా శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వడానికి ఒక చట్రాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఎముకల చట్రాన్ని అస్థిపంజరం అంటారు. నెక్స్ట్, పక్కటెముకలు వంగి ఉండి ఛాతీ ఎముక మరియు వెన్నెముకను కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి. దీనినే ఉరఃపంజరం అంటారు. నెక్స్ట్, ఛాతీకి ఇరువైపులా 12 పక్కటెముకలు ఉన్నాయి. నెక్స్ట్, మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి. వీటిని మృదులాస్థి అంటారు. నెక్స్ట్, నత్త యొక్క కర్పరం ఎముకలతో తయారు చేయబడదు. నెక్స్ట్, బొద్దింకలు ప్రత్యేకమైన కండరాలను కలిగి ఉంటాయి. కాళ్ళ దగ్గర ఉన్నవి నడవడానికి కాళ్ళను కదిలిస్తాయి. బొద్దింక ఎగిరినప్పుడు శరీర కండరాల రెక్కలను కదిలిస్తాయి. నెక్స్ట్, చేప తోకలోని వాజములు కూడా చలనంలో సహాయపడతాయి. నెక్స్ట్, చేపల శరీరంలో ఇతర వాజాలు కూడా ఉంటాయి. ఇవి ప్రధానంగా ఈదేటప్పుడు శరీరాన్ని సమతౌల్యముగా ఉంచడానికి, సరైన దిశలో ఉండడానికి సహాయపడతాయి.
నెక్స్ట్ పాముల గురించి చూద్దాం. పాములకు పొడవాటి వెన్నెముక ఉంటుంది. అవి చాలా పలుచగా కండరాలను కలిగి ఉంటాయి. అవి ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలపబడి ఉంటాయి. నెక్స్ట్ అలాగే కండరాలు, వెన్నెముక, పక్కటెముకలు చర్మాన్ని ఒకదానితో మరొకటి దాన్ని కలిపి ఉంచుతాయి. నెక్స్ట్ పాము శరీరం అనేక వంపులుగా వంగి ఉంటుంది. పాము యొక్క ప్రతి వంపు నేలకు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు నెడుతుంది. నెక్స్ట్ పొడవాటి శరీరంలో ఉండే అనేక వంపుల వలన ప్రతి వంపు శరీరాన్ని నెట్టడం వలన పాము చాలా వేగంగా, తిన్నగా కాకుండా వంపులు తిరుగుతూ ముందుకు కదులుతుంది. నెక్స్ట్ యోగా గురించి చూద్దాం. ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. యోగా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది వెన్నెముకను నిటారుగా ఉంచటంలో సహాయపడుతుంది. మీరు నిటారుగా కూర్చోవడానికి ముందు వంగి ఉండకుండా ఉండడానికి వీలు కల్పిస్తుంది ఈ యోగా. నెక్స్ట్ యోగాలోని అనేక ఆసనాలు మీ బరువును తగ్గించటంలోనూ, ఎముకలను బలంగా చేయడంలో మరియు ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ ఇది కీళ్ళ నొప్పి నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. ఇది ఎక్కువగా వృద్ధులలో గమనించవచ్చు. ఇది శరీరంలోని అన్ని కండరాలను చురుకుగా ఉంచుతుంది. నెక్స్ట్ ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, మరింత సమర్థవంతంగా పనిచేయిస్తుంది. నెక్స్ట్ ఎముకలలో ఉండే కీలు కి సహాయపడుతుంది. దేనికి సహాయపడుతుంది? కదలికకి సహాయపడుతుంది. నెక్స్ట్ మోచేతికి దగ్గర ఉండే ఎముకలు కీలతో కలుస్తాయి. ఏ కీలతో కలుస్తాయి? మడతబందు కీలతో కలుస్తాయి. నెక్స్ట్ కదలిక సమయంలో సంకోచించడం వల్ల ఎముకలు లాగబడుతుంది. కదలిక సమయంలో కండరాలు సంకోచించడం వల్ల ఎముక లాగబడుతుంది. నెక్స్ట్ 6th లెసన్ సజీవుల లక్షణాలు మరియు ఆవాసాలు. దానిలో బిట్స్ చూద్దాం. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. నెక్స్ట్ నేలపై జీవించే మొక్కలు, జంతువులను భౌమ్య ఆవాసంలో జీవించేవిగా చెబుతారు. నేలపై జీవించే మొక్కలు, జంతువులను భౌమ్య ఆవాసంలో జీవించేవిగా చెబుతారు. నెక్స్ట్ పరిసరాలలో వచ్చే మార్పుల వల్ల వచ్చే చిన్న సమస్యలను అధిగమించుటకు ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను వాతావరణ అనుకూలత అక్మటైజేషన్ అని అంటారు. నెక్స్ట్ జంతువుల ఆవాసాలను జలావాసాలు అంటారు. ఉదాహరణ సరస్సులు, మహాసముద్రాలు, నదులు మొదలైనవి. నెక్స్ట్ నిర్జీవ అంశాలు కూడా జీవులకు ముఖ్యమే. నెక్స్ట్ ఏ జీవులైతే అనుకూలనము చెందలేదో అవి మరణిస్తాయి. నెక్స్ట్ ఎడారి మొక్కల గురించి చూద్దాం. ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి. నెక్స్ట్ ఎడారి మొక్కలకు ఆకులు లేకపోవడం కానీ, అంటే అవి చాలా చిన్నవిగా లేదా ముళ్ళులాగా ఉంటాయి. ఇది బాష్పోత్సేకం ద్వారా ఆకుల నుండి నీరు నష్టపోవడాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. నెక్స్ట్ కాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం నిజానికి దాని కాండం. ఆ మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ సాధారణంగా కాండం ద్వారా నిర్వహించబడుతుంది. నెక్స్ట్ కాక్టస్ మొక్కల కణజాలాలలో ఉండే నీటిని నిలిపి ఉంచుటకు వీటి కాండం ఒక దళసరి మైనపు పొరచే కప్పబడి ఉంటుంది. ఇది కాక్టస్ యొక్క కణజాలంలో నీటిని నిలిపి ఉంచుకోవడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ చాలా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలోకి చాలా లోతుగా వెళ్లేందుకు వేర్లను కలిగి ఉంటాయి. నెక్స్ట్ పర్వత ప్రాంతం గురించి చూద్దాం. ఈ వృక్షాలు సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఈ వృక్షాలలో కొన్ని ఆకులు సూదులు వలె ఉంటాయి. నెక్స్ట్ ఇవి వర్షపు నీరు మరియు మంచు తేలికగా జారిపోవుటకు సహాయపడుతుంది. నెక్స్ట్ పర్వత ప్రాంతాలలో ఉన్న జంతువులు కూడా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తమ చర్మము దళసరి లేదా బొచ్చును కలిగి ఉంటాయి. ఉదాహరణ జడల బర్రెలు, మంచు చిరుతలు, కొండ గొర్రె. ఇవన్నీ కూడా పర్వత ప్రాంతాల్లో ఉండే జంతువులు. నెక్స్ట్ గడ్డి భూముల గురించి చూద్దాం. సింహం అడవి లేదా గడ్డి భూములలో నివసిస్తుంది.
అది జింక వంటి జంతువులను వేటాడి చంపగల బలమైన జంతువు ఈ సింహం. నెక్స్ట్, ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. నెక్స్ట్, అడవులు లేదా గడ్డి భూములలో జీవించే మరొక జంతువు జింక. దానికి అడవిలో ఉండే దృఢమైన మొక్కల కాండాలను నములుట కొరకు బలమైన దంతాలు ఉంటాయి. జింకకు తన భక్షకమునకు అంటే దానిని తినే సింహము వంటి జంతువులు అన్నమాట. నెక్స్ట్, మహాసముద్రాల గురించి చూద్దాం. సముద్రాలలో జీవించడానికి చేప ఎలా అనుకూలనం చెందినదో అలాగే చాలా ఇతర సముద్ర జీవుల క్రమబద్ధమైన శరీరం నీటిలో అవి తేలికగా కదులుటకు సహాయపడతాయి. నెక్స్ట్, స్క్విడ్లు, ఆక్టోపస్లు వంటి కొన్ని సముద్ర జీవులలో శరీరం క్రమబద్ధమైన ఆకారంలో ఉండదు. నెక్స్ట్, అవి సముద్ర లోతుల్లో సముద్ర గర్భమునకు దగ్గరగా ఉంటూ వాటి వైపు వచ్చే భక్షితాలను పట్టుకుంటాయి. నెక్స్ట్, డాల్ఫిన్లు మరియు తిమింగలాల వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉండవు. నెక్స్ట్, జీవులు శ్వాసక్రియ జీవులన్నిటికీ అత్యావశ్యకం. నెక్స్ట్, శ్వాసక్రియ ద్వారా తీసుకున్న ఆహారం నుండి శరీరం తనకు కావలసిన శక్తిని పొందుతుంది. నెక్స్ట్, శ్వాసక్రియ ప్రక్రియలో ఒక భాగమైన వాయువుల వినిమయానికి కొన్ని జంతువులలో విభిన్న యాంత్రికాలు ఉండవచ్చు. నెక్స్ట్, ఉదాహరణ, వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. మనం నేర్చుకున్నట్లుగా చేప నీటిలో కరిగిన ఆక్సిజన్ను వినియోగించుకునుట కొరకు మొప్పలను కలిగి ఉంటుంది. నెక్స్ట్, నీటిలో కరిగిన గాలిలోని ఆక్సిజన్ను మొప్పలు శోషించుకుంటాయి. నెక్స్ట్, మొక్కలు శ్వాసక్రియ చూద్దాం. మొక్కలలో వాయువుల వినిమయం ప్రధానంగా ఆకుల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, ఆకులు వానిలో గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకొని ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి. అవి కార్బన్ డయాక్సైడ్ను గాలిలోకి విడిచిపెడతాయి. నెక్స్ట్, సూర్యకాంతి సమక్షంలో మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేయుటకు కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించుకొని ఆక్సిజన్ను విడిచిపెడతాయి. నెక్స్ట్, మొక్కలు తాము ఆహారమును తయారు చేసుకునే ప్రక్రియలో విడుదల చేసే ఆక్సిజన్ తాము శ్వాసక్రియలో ఉపయోగించుకునే ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ. నెక్స్ట్, మొక్కలలో శ్వాసక్రియ రాత్రింబవళ్ళు జరుగుతుంది. నెక్స్ట్, ఇది జీవులు ప్రచోదనల ప్రతిస్పందన చూద్దాం. మనలను ప్రతిస్పందింపజేసే మన పరిసరాలలో వచ్చే మార్పులను ప్రచోదనాలు అంటారు. నెక్స్ట్, ప్రచోదన ప్రతిస్పందనలు ఉదాహరణలు చూద్దాం. ఆహారం ఇచ్చినప్పుడు జంతువుల ఆహారం చూడగానే ఒక్కసారిగా అవి హుషారుగా మారడం. రాత్రులందు వంటగదిలో లైట్ వేసినప్పుడు బొద్దింకలు తాము దాక్కునే ప్రదేశాలకు వెళ్ళిపోవటం. ఇవన్నీ ప్రచోదన ప్రతిస్పందనలకు ఉదాహరణలు అన్నమాట. నెక్స్ట్, మొక్కలు ప్రచోదనాలు ప్రతిస్పందనలు ఏంటో చూద్దాం. కొన్ని మొక్కలు పుష్పాలు రాత్రులందు మాత్రమే వికసిస్తాయి. నెక్స్ట్, కొన్ని మొక్కలలో పుష్పాలు సూర్యాస్తమయం తర్వాత మూసుకుపోతాయి. నెక్స్ట్, టచ్ మీ నాట్ అని సాధారణంగా పిలిచే అత్తిపత్తి అంటే మైమోసా వంటి మొక్కల ఆకులు ఎవరైనా వాటిని ముట్టుకున్నప్పుడు మూసుకోవడం లేదా ముడుచుకోవడం చేస్తాయి. నెక్స్ట్, జీవులు విసర్జన చూద్దాం. జీవుల శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియ విసర్జన. నెక్స్ట్, విసర్జన అనేది జీవులు అన్నింటిలో ఒక సామాన్య లక్షణం అన్నమాట. నెక్స్ట్, జీవులన్నీ తమలాంటి జీవులను ఉత్పత్తి చేయడం గురించి చూద్దాం. జంతువులు తమలాంటి వానిని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్, జంతువుల మీద ప్రత్యుత్పత్తి పద్ధతుల ద్వారా జీవులను ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్, కొన్ని జంతువులు గుడ్లు ద్వారా తమ జీవులను ఉత్పత్తి చేస్తాయి. మొక్కలు కూడా ప్రత్యుత్పత్తి జరిపి తమలాంటి వాటిని ఉత్పత్తి చేయగలవు. నెక్స్ట్, చాలా మొక్కలు విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. నెక్స్ట్, మొక్కలు ఉత్పత్తి చేసిన విత్తనాలు మొలకెత్తి కొత్త మొక్కలుగా పెరగగలవు. నెక్స్ట్, కొన్ని విత్తనాల ద్వారా కాకుండా ఇతర భాగాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరపగలవు. ఉదాహరణ, బంగాళదుంప మొగ్గ నుండి కొత్త మొక్క పెరుగుట. నెక్స్ట్, మొక్కలు ఛేదనాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. నెక్స్ట్, రాళ్ళు, మట్టి, నీరు, కాంతి, ఉష్ణోగ్రత మరియు గాలి మొదలైనవి నిర్జీవ అంశాలు. సెమిస్టర్ 2లో బిట్స్ చూద్దాం. ఫస్ట్ది చలనం మరియు దూరాల కొలతలు.
దానిలో బిట్స్ 19వ శతాబ్దం ప్రారంభం వరకు ప్రజలు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి రవాణా కోసం జంతువులు, పడవలు మరియు ఓడలపైనే ఆధారపడేవారు. నెక్స్ట్ ఆవిరి యంత్రం ఆవిష్కరణ నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి తోడ్పడుతుంది. నెక్స్ట్ ఆవిరి యంత్రంతో నడిచే బోగీలు, వేగన్ల కోసం రైలు మార్గాలు నిర్మించారు. నెక్స్ట్ 1900 ప్రారంభ సంవత్సరాలలో విమానాల యొక్క అభివృద్ధి మొదలైంది. నెక్స్ట్ 20వ శతాబ్దంలో ఎలక్ట్రిక్ రైలు, మెనో రైళ్లు, సూపర్సోనిక్ విమానాలు, అంతరిక్ష నౌకలు అందుబాటులోకి వచ్చాయి. 1 గజం = 3 అడుగులు, 1 అంగుళం = 2.54 సెంటీమీటర్స్. వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో పునరావృతమయ్యే చలనం, దాన్నే డోలన లేదా ఆవర్తన చలనం అంటారు. ఉదాహరణకి ముందుకు వెనుకకు కదులుతున్న చెట్టు కొమ్మ, ఊయల మీద పిల్లల చలనం, గిటారు యొక్క తీగలు లేదా వాయించబడుతున్న డ్రమ్ అంటే తబలా అన్నమాట. నెక్స్ట్ కుట్టు మిషన్ సూది యొక్క చలనం, ఇవన్నీ కూడా చలనాలకి డోలన లేదా ఆవర్తన చలనం కింద వస్తాయి. నెక్స్ట్ సెకండ్ లెసన్ కాంతి, నీడలు మరియు పరావర్తనాలు. దానిలో బిట్స్ దర్పణ పరావర్తనం మనకు స్పష్టమైన ప్రతిబింబాలని ఇస్తుంది. నెక్స్ట్ దర్పణం దానిపై పడే కాంతి దిశను మారుస్తుంది. నెక్స్ట్ దర్పణం గుండా ప్రయాణించే కాంతి పరావర్తనం చెందుతుంది. నెక్స్ట్ థర్డ్ లెసన్ విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు. దానిలో బిట్స్ విద్యుత్ ఘటం అనేది ఒక విద్యుత్ మూసిక. విద్యుత్ వలయంలో విద్యుత్ ఘటం యొక్క ఒక ధ్రువం నుండి మరొక ధ్రువానికి విద్యుత్ ప్రవహిస్తుంది. నెక్స్ట్ విద్యుత్ వలయంలో విద్యుత్ యొక్క దిశ విద్యుత్ ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి తీసుకోబడుతుందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ అయస్కాంతంతో సరదాలు. దానిలో బిట్ స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలలో నిశ్చల స్థితికి వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ మన చుట్టూ ఉన్న గాలి. ఫస్ట్ బిట్ భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలిని వాతావరణం అంటాం. నెక్స్ట్ గాలి అనేది కార్బన్ డైఆక్సైడ్, నత్రజని, నీటి ఆవిరి, ఆక్సిజన్ మరియు ఇతర వాయువుల మిశ్రమం. నెక్స్ట్ వాతావరణం పైకి వెళ్ళే కొలది గాలి పలచబడుతుంది. నెక్స్ట్ 18వ శతాబ్దం వరకు గాలి కేవలం ఒక పదార్థం అని భావించేవారు. నెక్స్ట్ కదిలే గాలిని పవనం అంటారు. 6th క్లాస్ సైన్స్ మొత్తం కంప్లీటెడ్.